నెల్లూరు నగరం 46, 47వ డివిజన్లలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాణసంచాలు కాల్చి నారాయణకి ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. నిరుపేదల కోసం అన్నా క్యాంటీన్లు తీసుకొస్తే వాటిని సర్వనాశనం చేశారని మండిపడ్డారు నారాయణ. ఏసీ బస్ స్టేషన్ షెల్టర్లను ఏర్పాటు చేస్తే వాటిని కూడా మూసేశారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి తెలిసింది ఒక్కటేనని, అరాచక పాలన, అక్రమ కేసులు పెట్టించి అరెస్టులు చేయించడం ఆరోపించారు. అన్నీ వదిలేసింది. అన్నా క్యాంటీన్లు ఏం చేసినాయి? 2,20,000 మంది ఈ రాష్ట్రంలో రోజు భోజనం చేస్తున్నారు. వాటిని తీసిపోయి దారుణంగా చేశారు. ఆ స్టోన్ హౌస్ బెడ్ దగ్గర చూస్తే దాని పక్కన టాయిలెట్స్ కట్టుండారు. నిజంగా మొన్న ఒకరోజు చూస్తే నాకే బాధేస్తుంది. ఏసీ బల్క్ షెడ్లు పెట్టించాం. ఎండాకాలం నెల్లూరులో ఎక్కువ ఎండ ఉంటుందని ఒక 7 బస్ షెల్టర్స్ని, ఏసీ బస్ షెల్టర్స్ పెట్టించాం. వాటిని మూసేశారు. ఈ విధంగా ఈ ప్రభుత్వం అరాచక పాలన తప్పితే ఇంకేమీ లేదు. ఎవరిని అరెస్ట్ చేస్తాం, ఏం చేస్తాం, ఎవరికి కేసులు పెడతాం, నాన్ అవైలబుల్ కేసు ఇదేను. ఇది కరెక్ట్ కాదు. ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ఖచ్చితంగా 2024లో ప్రజలు బుద్ధి చెప్పి అఖండ మెజారిటీతో తెలుగుదేశం ప్రభుత్వం గెలిపించబోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సుపరిపాలన జరుగుతుంది. నెల్లూరు టౌన్లో ఏదైతే వర్క్స్ 54 డివిజన్లో, నెల్లూరు 8 డివిజన్లో కాదు 54 డివిజన్లో ఏ వర్క్స్ అయితే మిగిలిపోయినా అన్నీ పూర్తి చేయడం జరుగుతుంది.